అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విజయదశమి విశిష్టత గురించి తెలుసుకుందాము. ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించేందుకు దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. అహేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలు ఒకటైన ఈ దసరా గురించి, దసరా అంటే 10 జన్మల పాపాలను 10 రకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం. ఈ 10 రోజుల పండగని నవరాత్ర వ్రతం లేదా దేవి నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని కూడా వ్యవహరిస్తారు. 9 రోజులు నియమ నిష్టలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం. 9 సంఖ్య పూర్ణతత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటం అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం అని. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. 9 రోజులు దీక్ష వలన 10వ రోజు విజయం లభిస్తుందని, అంటే 9 రోజుల దీక్షకు ఫలం లభిస్తుందని కనుక 10వ రోజు విజయదశమి పేరుట పండుగ జరుపుకుంటాము. జగన్మాత ఆది పరాశక్తి గొప్పతనాన్ని మహిమను గురించి దేవి భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. త్రిపుర రహస్యంలో విఫలమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్ముగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, పార్వతి, హైమావతి, అపరాజిత, భవానీ, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కపాలిని, క్షయ, శివదూతి, స్వాహ, స్వాది, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలు అందుకుంటుంది. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే దైవ అనుగ్రహంతో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఓ వ్రతమే ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రుల్లో ఐశ్వర్య శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 10 రోజులు ఈ జగన్మాతను బాల త్రిపుర సుందరిగా, గాయత్రి మాతగా, అన్నపూర్ణ దేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా, సమస్త సప్తమి రోజున శ్రీ మహాసరస్వతిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమి నాడు జయ విజయ సహిత అపరాజిత దేవిగా, రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తాము. 9 రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ నామ మంత్ర జపం, నామ పారాయణం చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలతో, నక్త వ్రతములు వంటి వాటిని పాటిస్తూ దశమి నాడు చక్కగా జగన్మాతను షోడోపచారాలతో పూజించి అనేక విధాలైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యం పెట్టి అమ్మవారిని ఆరాధిస్తాము. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులకు పెట్టి ఆరగిస్తాము. ఆది పరాశక్తిని లక్ష్మి, గాయత్రి, సరస్వతి, రాధా, దుర్గా అనే 5 పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపిణే సంస్థిత, నమస్తే 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 నమో నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ 5 పరిపూర్ణ మూర్తులను ఆరాధిస్తారు. పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఈ సంకల్పం వల్లే సృష్టి, స్థితి, లయాలన్నీ జరుగుతాయి. ఆది పరాశక్తి ప్రకృతి అయితే పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుడు కలయిక వల్లే సృష్టి ఏర్పడుతుంది. ఈశ్వరుడని కొలిచినా, విష్ణు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒకటే. అది మనకి ఉపనిషత్తులు బోధిస్తూ ఉంటాయి. ఒకటిగా ఉన్న ఆ శక్తిని మనము అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తూ ఉన్నాము. చండీ సప్తస్థతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు. అమ్మవారు దేవతలకు ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా తాను అవతరించి దుష్ట శిక్షణ చేస్తుందని అభయమించారు. జగన్మాత యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును జాగృత పరిచి మధుకైటములచే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు రుద్రుల దగ్గరికి వెళ్లి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పగా ఆ మాటలు వినగానే
శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల్లో నుంచి తేజస్సు బయటకొచ్చి ఆ మహా అద్భుత రూపం దాల్చి అష్టభుజాలతో మహాలక్ష్మి దేవిగా ఆదిపరాశక్తిగా ఆవిర్భవించింది. ఈ తల్లిని దేవతలు అమ్మా నీవే సర్వకారణభూతరాలివని, సర్వకార్యకారణ రూపివని, క్రియారూపివని, నీవు లేనిదే ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమి చెయ్యలేడని, ఆమె మహిషాసురుడనే రాక్షసుని సంహరించి మహిషాసుర మర్దినిగా కీర్తింపబడింది. జగన్మాతే ద్రుపాధ్యక్షుడిగా, రక్తబీజుడిగా చండి ముండలను, స్తంభ నిశుంభులను రాక్షసులను సంహరించి, ఈ రాక్షసులు అందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకనగా, ఆడవారు మననేం చేస్తారులే అనే చులకన భావన వలన కనుకనే అమ్మవారు ఆ రాక్షసులందరి తనలోని నుంచి బ్రహ్మి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఇంద్రి, వారాహి, నారసింహి, చాముండి, శ్యామల, కాళి మొదలైన దేవతా గుణాలను ఉద్భవింపజేసింది. వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రుల్లో సంహరించినందున నవరాత్రుల్లో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాము. విజయదశమి నాడు జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటున్నాము. విజయదశమి జరుపుకోవడంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు, కానీ హిందువులంతా ఈ పండుగ జరుపుకోవడంలో విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటాము. మానవుల్లోని దైవ గుణాలుంటాయి, అసురీ గుణాలు ఉంటాయి. మనలోని అసురీ గుణాలను పోగొట్టుకొని దైవ గుణాలను వృద్ధి పరుచుకోవాలని ఈ విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఈ విజయదశమి నాడే అర్జునుడు ఉత్తర గోగ్రహంతో కౌరవుల మీద విజయం సాధించి విజయుడయ్యాడని, సమీ వృక్షం మీద పెట్టిన తన ఆయుధాల నుంచి తన గాంధీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగను జరుపుకుంటున్నాము. ఈనాడు సమీ వృక్షాన్ని కూడా ఎంతో విశిష్టకరంగా పూజిస్తారు. సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్తూ సమీ వృక్షాన్ని ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తారు. ఈ విజయదశమి పండుగ నాడు అందరూ కూడా ఈ సమీ పత్రాలను, సమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆస్వాదిస్తారు. ఈ విజయదశమి రోజున శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున విజయదశమి రోజున రామలీలను ప్రదర్శిస్తారు, రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, ఆది వ్యాధుల సమస్య లేకుండా దేశానికి భద్రత కలుగుతుందని, అందుకే సాక్షాత్తు ఆ జగజ్జనని మనల్ని పాలిస్తూ ఉన్నట్లుగా ఆమె పాలనలో మనందరం క్షేమంగా సుఖంగా ఉన్నట్లుగా భావించి పూజిద్దాం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ అని ప్రార్థిస్తూ మనల్ని పాలించమని అమ్మని వేడుకుందాము. మహిషం అంటే దున్నపోతు. జంతు మహిషాసురుడు అనే జంతు తత్వం కలిగినటువంటి వాడు రాజస తామస గుణాలకు ప్రతీకలుగా రాక్షసులు మహిషాసురుణ్ణి, చండి ముండలను, సంబు నిశుంభులను జగన్మాత సంహరించి, అంటే మనలో ఉన్న కామ క్రోధాది మోహాది అహంకారాన్ని నశింపు చేసుకోవాలని గ్రహించి మనలోని రజో గుణాలను, తమో గుణాలను అరికట్టి సత్య గుణాన్ని వృద్ధి చేసుకొని శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చెయ్యాలని, అది ఈ జగన్మాతను నవరాత్రుల్లో ఆరాధించడం వలన సాధ్యపడుతుందని, శుద్ధ సత్య గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలిగి పొందగలుగుతాము. విజయదశమి దుష్టత్వంపై దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండుగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు, కానీ మానవుల్లోని దైవ గుణాలుంటాయి, అసరు గుణాలు ఉంటాయి. మనలోని అసరీ గుణాన్ని పోగొట్టుకొని
దైవ గుణాన్ని వృద్ధి పరుచుకోవాలనేదే ఈ విజయదశమి యొక్క ముఖ్య సారాంశం. ఈ విజయదశమి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓం శ్రీ దుర్గాయ నమః.